దీని పర్యావసనం ఎలా ఉంటాయి, ఇతర దేశాలు ఎలా రెస్పాండ్ అవుతాయి, మరి ముఖ్యంగా భారత రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. మీ అభిప్రాయం ఏంటి? వరుసగా హిందువులని హతమార్చడాన్ని మీరు ఎలా చూస్తారు? కామెంట్ చేయండి. బంగ్లాదేశ్లో అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా హిందువులపైన ఇంకా దాడులు ఏమాత్రం ఆగడం లేదు. 19 రోజుల్లోనే 6 హిందువులని చంపారు అక్కడ నిరసనకారులు. మరో 2ని కూడా ఈరోజు దారుణాతి దారుణంగా నడి రోడ్డు పైన హతమార్చి నిప్పుపెట్టిన సంఘటన మరోసారి చోటు చేసుకుంది. చక్రవర్తి అనేటువంటి ఒక యువకుడిని హతమార్చి అతన్ని పెద్ద ఎత్తున రోడ్డుపై ఆయన మృతదేహాన్ని ఊరేగించారు అక్కడ నిరసనకారులు. దీంతో పాటుగా రాణా ప్రతాప్ అనేటువంటి మరో యువకుడిని కూడా కాల్చి చంపారు. ఈ ఘటనలో 40 ఏళ్ల హిందూ మహిళపై కూడా సామూహిక అఘాయిత్యానికి పాల్పడ్డారు. మహిళ జుట్టు కత్తిరించి చెట్టుకు కట్టేసి చిత్రహింసలకు గురిచేశారు. హిందువులపైన వరుస దాడులతో ఇంకా యుఎస్ ప్రభుత్వం ఎక్కడా కూడా నోరు మెదపడం లేదు. మీరు విజువల్స్ చూస్తున్నారు, ఎంత దరిద్రం అంటే బంగ్లాదేశ్లో జరుగుతోంది. నిజంగా దద్దమ్మలు, సన్నాసులు, ఇంకేదనంటే కూడా అనొచ్చేమో. వాళ్ళు చేసేది ఏందిరా అంటే పనికిమాలిన ఉద్యమం. ఎవరి కోసం చేస్తున్నారు ఉద్యమం? స్వతంత్రం కోసమా? మీకు ఆల్రెడీ భారత భిక్షతో ఎప్పుడో స్వతంత్రం వచ్చింది కదా, మీ ప్రభుత్వాలు మీరు ఏర్పాటు చేసుకున్నారు కదా, మీరు స్వేచ్ఛావాయులు పీలుస్తున్నారు కదా భారత్ పెట్టిన భిక్షతో. ఇంకా ఏం కావాలి మరి? అక్కడ ఎవడో ఒకటి రాజకీయ స్వార్థం కోసం, వాడు స్వాలభ్యం కోసం ప్రజలు రెచ్చగొట్టి వాడు మైనార్టీ మెజార్టీ అనే ఉద్యమాలకు తెరలేపుతూ ఉంటే వాడికి ఇంకా మర్దన చేస్తూ, వాడికి మసాజ్ చేస్తూ, వాడికి ప్రోత్సహిస్తూ ఈ రకమైన దాడుల. సో చాలా క్లియర్గా బంగ్లాదేశ్లో ఒక పొలిటికల్ కృత్రిమ ఉద్యమం నడుస్తోందనే విషయాన్ని పదే పదే నేను చెప్తూనే ఉన్నాను. ఉగ్రవాదుల చేత ప్రొవకేట్ చేయించిన ఉద్యమం. సరే, షేక్ హసీనా అక్కడ మీరాటి వాళ్ళు నిరసనకారుల నేపథ్యంలోనే బంగ్లాదేశ్ నుంచి పారిపోయి శరణార్థిగా భారత్కి ఎంట్రీ ఇచ్చింది. భారత్ దగ్గర శరణార్థిగా ఉంది. ప్రాణాలను కాపాడండి, ప్రాణభిక్ష పెట్టండి అని శరణార్థిగా ఉంది. మీరు అక్కడ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ క్రిమినల్లో మీపై చేసినటువంటి మాటలు, మీపై దూషించినటువంటి ఆ చర్యలకు తనకి మరణశిక్ష విధించారు, ఉరిశిక్ష వేయాలనుకుంటున్నారు. లీగల్గా ఛాలెంజ్ చేయండి, లేఖలు రాయండి, లేకుంటే మేము భారతదేశం నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకపోతే ఇంకేదైనా ప్రయత్నం చేయండి. అంతేగాని పని పాట లేని ఉద్యమాలు సృష్టించి ఈ రకమైనటువంటి ప్రయత్నమా? అక్కడ ఫిబ్రవరి 12 ఎన్నికలు జరగబోతున్నాయి. 3 ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, ఉగ్రవాద పార్టీ అటువంటి జమాతీ ఇస్లామీ అండ్ నేషనల్ సిటిజన్ పార్టీ, విద్యార్థుల చేత ఏర్పాటు చేయబడినటువంటి నేషనల్ సిటిజన్ పార్టీ. ఈ 3 పార్టీలు పోటీ పడుతున్నాయి. షేక్ హసీనాకు సంబంధించినటువంటి పార్టీ అవామీ లీగ్ కాన్స్టిట్యూషనల్ ప్రకారంగా బ్యాన్ చేయబడింది. అయితే ఈ 3 పార్టీలోకెల్లా మైనార్టీలకు కూడా అవకాశం కల్పించి, మైనార్టీలకు కొంత సంక్షేమాన్ని చూపించి, మైనార్టీల పక్షాన నిలబడేటువంటి ఏకైక పార్టీ అవామీ లీగ్ పార్టీ. మైనార్టీలో హిందువులు కానివ్వండి, క్రిస్టియన్లు కానివ్వండి, అక్కడ సిక్కులు కానివ్వండి, జైన్లు కానివ్వండి, మైనార్టీల పక్షాన అక్కడ బంగ్లాదేశ్లో ఉన్న మైనార్టీల పక్షాన నిలబడేటువంటి ఏకైక పార్టీ కేవలం అవామీ లీగ్ పార్టీయే. ఇప్పుడు ఆ పార్టీ కంప్లీట్గా బ్యాన్ చేసి పడేశారు. పార్టీ అక్కడ పోటీలో లేదు, పార్టీ నాయకులందరూ కూడా కట్టడి చేశారు. దీంతో ఏమైపోయింది, అక్కడ ఎవరన్నా మైనార్టీలు పోటీ చేద్దామన్నా కనీసం అవకాశం లేదు. అక్కడ మెజార్టీగా ఉన్నటువంటి వాళ్ళపైన, వాళ్ళు చేసే అరాచకాలపైన, వాళ్ళు చేసే నిత్య కృత్యాలపైన, వాళ్ళ దారుణాలపైన కనీసం మాట్లాడదామంటే కూడా స్కోప్ లేదు. అక్కడ ప్రజాస్వామ్యం అనేది కూని అయిపోయింది. ప్రజాస్వామ్యం లేదు, ఇక కంప్లీట్గా ప్రభుత్వాలు లేవు, ప్రజాస్వామ్యం లేదు. ప్రజలు, నిరసనకారులు, ఆందోళనకారుల చేతిలోనే పూర్తిగా మగ్గిపోయింది. విజువల్స్ చూడండి, కింద విజువల్ మీరు చూస్తున్నారు. ఒక మహిళ పైన సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆ మహిళపై నీళ్లు పోసి ఆ మహిళకి చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు ఆ మహిళ పట్ల. చూడండి విజువల్స్లో. సో ఒక మైనార్టీ మహిళ పైన, అంటే ఒక హిందూ మహిళ పైన అక్కడ చాలా దారుణంగా ప్రవర్తిస్తూ చాలా ఘోరమైనటువంటి పద్ధతిని అవలంబిస్తూ మరణకాండం సృష్టిస్తూ ఉన్నారు. 19 రోజుల్లో 6పై ముందుగా దీపు చంద్రదాస్ ఒక కార్మికుడు హతమార్చి నిప్పంటించారు. అమృత్ మండల్ ఆయన ఇదే రకంగా హతమార్చారు. కొంకన్ దాస్
ఆయన ఈ రకంగానే చక్రవర్తి, ఇప్పుడు రాణా ప్రతాప్, ఒకరి కాదు ఇద్దరు కాదు, వరుసగా ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ఒక మైనార్టీకి సంబంధించినటువంటి అక్కడి మైనార్టీ హిందువు ఒక నామినేషన్ వెళ్ళాడంట. అక్కడ ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి నామినేషన్ వేయడానికి వెళ్తే ఆ నామినేషన్ని కనీసం స్వీకరించకపోగా కిడ్నాప్ చేశారంట నిరసనకారులంతా కలిసి. ఆ నామినేషన్ వేసే వ్యక్తిని కిడ్నాప్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్లారంట. రోజు రోజుకి ఇంకా ఈ దాడులు పెరిగిపోతూ ఉన్నాయి, పేటరేగిపోతూ ఉన్నాయి. కానీ అక్కడ ఉన్నటువంటి యూనస్ ప్రభుత్వం మాత్రం ఏమాత్రం స్పందించడం లేదు, కనీసం దాని గురించి మాట్లాడడం లేదు కూడా. సో తారిక్ రెహమాన్ వచ్చిన తర్వాత అయినా కొంత బాగుపడుతుందేమో. నాకు అన్ని కులాలు అన్ని మతాలు ఒకటే, ఆమె ఇండియన్, ఆమె బంగ్లాదేశీ, ఆమె హిందూ, ఆమె ముస్లిం, ఆమె జైన్, ఆమె సిక్, ఈ రకమైన పదాలు మాట్లాడుకొచ్చారు. ఇండియా గురించి కూడా చాలా గొప్పగా మాట్లాడుకొచ్చారు తన ప్రసంగంలో. అలా మాట్లాడిన తర్వాత అక్కడ మైనార్టీలో కూడా కొంత ఆశాభావం వ్యక్తమైంది. ఇంత నిరసనలు జరుగుతున్నాయి కదా, ఆయన వచ్చిన తర్వాత కొంత కంట్రోల్ అవుతాయేమో, తన పార్టీ కార్యకర్తలు నిరసనకారులు అదుపులోకి తీసుకొస్తారేమో, వారందరికీ తన ప్రసంగాల ద్వారా కొంత అడ్డు చెప్పే ప్రయత్నం చేస్తారేమో అని చెప్పి అనుకున్నారు. కానీ ఏమాత్రం జరగలేదు. ఐఎమ్ సారీ టు సే ఎఫ్ ఇండియా, నేను ఆ పదాన్ని ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాను. ఈ నినాదాలు సోషల్ మీడియాలో ఒక వీడియో చూశాను, ఆ వీడియో ఇక్కడ నేను చూపించలేకపోతున్నాను. బట్ ఎంతటి దుర్మార్గం కొనసాగుతుంది బంగ్లాదేశ్లో అంటే ఎఫ్ ఇండియా, ఈ పదాన్ని ఉపయోగిస్తున్నారు వాళ్ళు. ఈ రకమైన స్లోగన్స్ భారతీయుల భిక్షతోని, భారతీయులు చేసిన పోరాటంతో ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్గా ఉన్నటువంటి ఈ పాకిస్తాన్ ఉగ్రవాదుల చెరలో నుంచి బంగ్లాదేశ్ని కాపాడిందే భారత్. ఆ రోజు భారతదేశం లేకపోయి ఉంటే ఈ పాకిస్తాన్ ఉగ్రవాదుల చేతిలో బంగ్లాదేశ్ ఇప్పటికీ ఎప్పుడో పిప్పు అయిపోయేది. బంగ్లాదేశ్లో అప్పటి ఉద్యమకారులందరూ కూడా ఇప్పుడు చనిపోయేవారు. అసలు బంగ్లాదేశ్ అనేటువంటి ఒక దేశమే ఉండకపోయేది. కానీ ఈరోజు ఇదే భారత్కి ఆ బంగ్లాదేశ్ నుంచి ఎంత వ్యతిరేకత ఎదురవుతుంది చూడండి, ఎంతటి దుర్మార్గం, ఎంతటి దమనకాండ ఎదురవుతోంది. హిందువులపై ఎందుకు దాడులు చేస్తున్నారంటే చాలా క్లియర్గా ఇంటెన్షన్ వాళ్ళది ఒకటే. హిందూ జనాభా ఉన్నటువంటి అత్యధిక జనాభా ఉన్నటువంటి దేశం ఏదైనా ఉందంటే భారతదేశం మాత్రమే. సో భారతదేశం పైన ఈ స్థాయిలో హిందువులకి మద్దతు ఉంది. హిందూ దేశంగా అత్యధికంగా ఉన్నటువంటి జనాభా దేశంగా ఉంది కాబట్టి సో అక్కడ ఉన్నటువంటి హిందువులను టార్గెట్ చేస్తే భారత్ రియాక్ట్ అవుతోంది. ఇది వాళ్ళ దురాలోచన. అక్కడున్న మైనార్టీలను టార్గెట్ చేస్తే భారత్ రియాక్ట్ అవుతోంది. ఇది ఆలోచన. రోడ్లపైకి ఎక్కి పిచ్చు కుక్కల్లాగా ఎలా అరుస్తున్నారు చూడండి. ఇక్కడ నా ఉద్దేశం బంగ్లాదేశ్లో జరిగేటువంటి ఆ దమనకాండను ఉద్దేశించి మాత్రమే. మైనార్టీలు, మెజారిటీలు, వాళ్ళ మతాలు, వాళ్ళ రిలీజియన్ నేను పట్టించుకోవడం లేదు ఇక్కడ. సో అన్ని కృత్రిమ ఉద్యమాలు. జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ, లష్కర్ ఇ తోయిబా, ఇటువంటి సంస్థలకు సంబంధించి లష్కర్ తోయిబా, హిజాబుల్ ముజాహిద్, ఇటువంటి సంస్థలకు సంబంధించిన ఉగ్రవాదులు బంగ్లాదేశ్లో తిష్టవేసి మరి ఉద్యమాన్ని ప్రేరేపిస్తున్నారు. ఎవరి చెర నుంచి అయితే బంగ్లాదేశ్ని ఈరోజు దేశంగా ఏర్పాటు చేయడం కోసం భారత్ సహకరించిందో మళ్ళీ వాళ్ళ చేతిలోకి బంగ్లాదేశ్ వెళ్ళిపోతోంది. వాళ్ళంతా కలిసి మళ్ళీ భారత్పై సైరన్ ఊరుతున్నారు, భారత్కి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఒక్కసారి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఎటువంటి ఆందోళన వ్యక్తమవుతున్నాయి, ఆ విజువల్ చూద్దాం. బంగ్లాదేశ్లో జరిగేటువంటి ఈ దమనకాండ పైన ఇన్ని రోజులు అవుతున్నా యూనస్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఆయన ఆ స్థానంలో కూర్చోడానికి ప్రధానమైన కారణం ఆయన అక్కడ కొంత నోబెల్ ప్రైజ్ గ్రహీత, లేకపోతే పలు అవార్డుల గ్రహీత, ఒక శాంతి దూత, అన్ని రకాలుగా బాగున్నాడనేటువంటి ఒక అవకాశంతోనే ఆయన కుర్చీలో కూర్చోబెట్టారు. కానీ ఆయన మాత్రం ఒక దమనకాండం సృష్టిస్తూ ఉన్నాడు. అక్కడ నేషనల్ సిటిజన్ పార్టీ అనేటువంటి ఏదైతే ఎన్సీపీ పార్టీ ఉందో ఆ పార్టీని రెచ్చగొట్టి, ఆ విద్యార్థులు రెచ్చగొట్టి, షరీఫ్ సౌదీ లాంటి వ్యక్తులు రెచ్చగొట్టి ఇంకా మైనార్టీలపై దాడులు చేయిస్తున్నాడు. కానీ దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం ఏమాత్రం చేయడం లేదు. ఏకంగా ఆర్మీయే హిందువులను ఎవరైతే చెప్పినట్టుగా దీపు చంద్రదాస్, కొంకన్ దాస్, చక్రవర్తి, రాణా ప్రతాప్ అండ్ అమృత్ పాండల్ వీళ్ళందరినీ కూడా స్వయంగా ఆర్మీయే తీసుకువెళ్ళి నిరసనకారులకు అప్పచెప్తోంది, వాళ్ళ చేతికి అప్పగిస్తోంది. వాళ్ళని చంపండి, వాళ్ళని హతమార్చండి అని చెప్పి వాళ్ళ చేతిలో పెడుతోంది. అంటే అక్కడ ప్రభుత్వం ఎంత క్లియర్గా మైనార్టీలకి వ్యతిరేకంగా ఉందో అర్థమవుతోంది.
ఎలక్షన్ స్టంట్లో భాగంగా ఎవ్వరికి తోచినట్టు వాడు ఏదో రకంగా అక్కడ మైనార్టీలపైన అఘాయిత్యం సృష్టిస్తూనే ఉన్నాడు. మరి ఇంత జరుగుతున్నా నేను ప్రపంచం మొత్తం మీద శాంతిని కోరుకునే వ్యక్తిని అని చెప్పే డొనాల్డ్ ట్రంప్ ఎడబోయావే నువ్వు ఎక్కడున్నావు? ఇంత జరుగుతోంది కదా, ఇంత దమనకాండ సృష్టించబడుతోంది కదా, కనీసం నీ వాయిస్ లేదా? లేదు. బంగ్లాదేశ్లో నువ్వు ఒక శాంతి బోధకుడివి, శాంతిని కోరుకునేవాడు అని చెప్పి యుఎస్ ప్రభుత్వాన్ని పెడితే ఆ దేశ ప్రధానిగా, దేశానికి అధ్యక్షుడిగా, దేశానికి ఇప్పుడు కీలకమైనటువంటి ఒక ఉన్నత స్థానంలో నీవు కనీసం రెస్పాండ్ అవ్వట్లేదు. ఇంకా ఇది కొనసాగుతూనే ఉంది. మరి దీని పర్యావాసాలు ఎలా ఉంటాయి, ఇతర దేశాలు ఎలా రెస్పాండ్ అవుతాయి, మరి ముఖ్యంగా భారత రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. మీ అభిప్రాయం ఏంటి? వరుసగా హిందువులని హతమార్చడాన్ని మీరు ఎలా చూస్తారు? కామెంట్ చేయండి. బంగ్లాదేశ్లో అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా హిందువులపైన ఇంకా దాడులు ఏమాత్రం ఆగడం లేదు. 19 రోజుల్లోనే 6 హిందువులని చంపారు అక్కడ నిరసనకారులు.